నాకైతే ఈ వేట మొత్తం కూడా పచ్చడిలతోనే గడిచిపోయేటట్టు ఉంది. బోట్లోనైతే 2, 3 రకాల పచ్చళ్ళైతే ఉంటాయి. నేనైతే గోంగూర పచ్చడిను, టమాటా పచ్చడి అయితే వేసుకున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా చలిదనంతోనైతే అవులో చేప ముక్కలైతే తింటున్నారు. బోట్లో నేను ఎక్కడుంటే అక్కడ ఈ పసుపు కొట్టొట్టుకుని తిరగవలసి అయితే వస్తుంది. వారం రోజులు అవుతుందన్నమాట. కంటి నొప్పి అయితే మాత్రం అస్సలు తగ్గట్లేదు. మధ్యాహ్నం కూర చేపకైతే పెద్ద బొంతి చేప అయితే తీశారు. ఈ చేప అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను చూడడమే తప్ప తినడానికైతే మాత్రం అస్సలు కుదరట్లేదు. నా ఒక్కడి కోసం స్పెషల్‌గా వంట వండుకోవడానికైతే మాత్రం అస్సలు అవ్వదు. రోజు పచ్చళ్ళతోని ఏం తింటామని చెప్పేసి చేపల పులుసు కోసం రెడీ చేసిన మసాలాలోనైతే మాత్రం కాస్త మసాలా గిన్నెలో తీసైతే సైడ్ పెట్టేశాను. ఉత్తి చేప పులుసు అయితే రెడీ అయిపోయింది. మధ్యాహ్నం భోజనం అయితే బోట్‌లో అందరికంటే వేగంగానే తినేస్తున్నాను. పూటకి చలిదన్నం తినడం చేత మధ్యాహ్నం అయితే కొంచెం వేగంగానే ఆకలి వేసేస్తుంది. ఈ వేపిన మసాలాతోనైతే మాత్రం నేను చాలా ఇష్టంతో తింటాను. అలాగని చెప్పేసి ఎక్కువగా తింటే ఈరోజున పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి.